ఒకసారి కృష్ణుడికి విపరీతమైన జ్వరం వస్తుంది. అస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ జ్వరం తగ్గదు. అప్పుడు నారదముని కృష్ణుడితో, కృష్ణ, నీ చర్యలన్నిటి వెనక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నీ జ్వరం తగ్గాలి అంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు. అది విన్న కృష్ణుడు, నన్ను విపరీతంగా ఆరాధించే నా భక్తులలో ఎవరిదైనా పాదాల కింద మట్టిని తెచ్చి నా తల మీద రాస్తే జ్వరం తగ్గిపోతుంది అని చెప్తాడు. దాంతో నారదుడు మొదట అంతఃపురంలో ఉన్న రుక్మిణీదేవి మరియు ఇతర భార్యల దగ్గరకు వెళ్లి కృష్ణుడి జ్వరం గురించి వివరించి వారి పాదధూళిని అడుగుతాడు. కాని భర్త దైవంతో సమానమని తమ పాదధూళిని భర్త నొదుటన రాయడమంటే చాలా పెద్ద పాపమని భావించి నిరాకరిస్తారు. దాంతో ఏం చెయ్యాలో తెలియక నారదుడు గోపికల దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరిస్తాడు. అప్పుడు గోపికలందరూ వెంటనే వారి పాదధూళిని ఇస్తారు. నారదుడు ఆశ్చర్యంతో, ఈ పాదధూళిని కృష్ణుడి నొదుటన రాస్తే మీరంతా నరకానికి వెళతారు అన్న భయం మీకు లేదా అని అడుగుతాడు. దానికి గోపికలు కృష్ణుడు బాగుంటే చాలు అని, తమకు ఏమైనా పర్వాలేదు అని చెప్పటంతో ఆ పాదధూళి కృష్ణుడి నుదుటిన రాయగానే జ్వరం వెంటనే తగ్గిపోయింది. తమకు బాధ కలిగినా పర్లేదు కాని తాము ప్రేమించిన వారు ఆనందంగా సంతోషంగా ఉండాలి అనుకోవటమే అసలైన ప్రేమకు పరమార్థం అని నారదుడికి అర్థమైంది.